అందరికీ నమస్కారం అండి. అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ పల్లెటూరు ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు మీకు పెసరట్టు రోస్ట్ దోశలు ఎలా చేసేది బ్యాటరీ చూపిస్తాను. పెసలు ఇదో నానబెట్టుకుంటున్నానండి. ఒక గ్లాసుతో 3 గ్లాసులు, చిన్న గ్లాసుతో 3 గ్లాసులు పెసలు నానబెట్టుకుని 6-7 గంటలు నానాలండి. అవి దానికి వచ్చి ఒక 3/4 గ్లాసు బియ్యం వేస్తూ ఉన్నానండి. 3/4 గ్లాసు బియ్యం వేసుకుంటే ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలి. చిటికెడు మెంతులు అవి అలా నానబెట్టేసుకుంటానండి. తర్వాత అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు అవి మిక్సీలో అవి రుబ్బేటప్పుడు వాటిల్లోనే వేసి రుబ్బేసుకుంటానండి. కొంచెం బరగ్గా కొట్టేసుకోవాలి. 6-7 గంటలు నానిన తర్వాత వాటిల్లో రుబ్బేసుకోవాలండి. అవి అట్ట పెట్టాను. ఇప్పుడు దోశకి బ్యాటరు చూపిస్తాను చూడండి. ఇవి రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం, ఉద్దిపప్పు ఇవన్నమాట. చూడండి, ఈ గ్లాసుతో 3 గ్లాసులు రేషన్ బియ్యం బాగుంటాయండి. దోశలకి బాగా రోస్ట్గా వస్తాయి. ఎవరైనా వాడుకోవచ్చు. 3 గ్లాసులు రేషన్ బియ్యం వేస్తూ ఉన్నాను. పచ్చివి వచ్చి ఉప్పుడు బియ్యము 1 గ్లాసు, 3 గ్లాసులు పచ్చివి, 1 గ్లాసు ఉప్పుడు బియ్యం. అవి కూడా రేషన్ బియ్యమేనండి. ఉప్పుడు బియ్యం కూడాను రేషన్వే వాడుకుంటామండి. మాకు బాగానే వస్తాయి దోశలు, బాగుంటాయి. బాగా కడిగేసుకొని 4-5 సార్లు అవి 3 గ్లాసులు పచ్చివి, 1 గ్లాసు ఉప్పుడు బియ్యం. ఇంకా ఉద్దిపప్పు వేస్తూ ఉన్నాను చూడండి. ఉద్దిపప్పు వచ్చి 1 గ్లాసు నిండుగా కొంచెం పిడికిడు అలా వేసుకోవాలి. అలా వేసుకొనేసి ఇక దాంట్లో చిటికిడి మెంతులు నానబెట్టేసుకుని అవి 7-8 గంటల పాటు నానాలండి. నాని గ్రైండర్కి కానీ మిక్సీకి కానీ అలా వేసుకొని పిండి మిషన్లకు కానీ మెత్తగా రుబ్బుకోవాలి. 5 నిమిషాల ముందు ఈ అటుకులు, ఆ పిడికిడి అటుకులు 5 నిమిషాల ముందు నానబెట్టి దాంట్లో వేసేసి రుబ్బుకొనేసేది. అది దోశ బ్యాటర్ అండి. ఈ దోశ బ్యాటర్ ఎగ్గు దోశ, ఆనియన్ దోశ, రోస్ట్ దోశ, పొడి దోశలు అన్నీ వేసుకోవచ్చండి. ఈ బ్యాటర్ కానీ తయారు చేసి పెట్టుకుంటే అన్ని దోశలు, రకరకాల దోశలు రోస్ట్గా తినే వాళ్ళకి చాలా బాగా వస్తాయండి ఈ దోశలు. నేను ఏది చూపిస్తాను చూడండి. దోశలు బ్యాటరీ ఇలా నానబెట్టుకొని ఇలా మిక్సీలలో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవాలండి. ఇంక ఇది చట్నీ అండి. కొబ్బరి చట్నీ కాంబినేషన్ పెసరట్టుకి, ఆ రోస్ట్ దోశలకి కొబ్బరి చట్నీ బాగుంటుందండి. పచ్చి కొబ్బరి ఎక్కువ వేసుకోవాలి. వేరుశనగ పప్పులు వేయించినట్టు పిడికిడు కొబ్బరి ఎక్కువ ఉండాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఈ మిర్చి ఇవి వేగిచ్చేసుకొని ఇవి పప్పులు వేగే ఉన్నాయి. కొబ్బరి పచ్చిదే వేసేస్తాను. మిక్సీకి వేసేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకునేది. అవి పోపు గింజలు, కరివేపాకు, 1 ఎండుమిర్చి కూడా వేసుకుంటే ఫ్లేవర్ పోపులో బాగుంటుందండి. కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. నేను చేస్తాను. వీటిల్లో కాంబినేషన్ పెసరట్టు, ఎగ్గు దోశలు, వాటిల్లో కొబ్బరి చట్నీ చేస్తాను చూడండి. ఇవన్నీ మిక్సీకి వేస్తానండి. వేసి నేను చట్నీ చేసుకొని వస్తాను. ఇదండి నా పెసరట్టు స్టార్ట్ చేస్తూ ఉన్నాను చూడండి. కొంచెం ఆయిల్ అట్ట పెనం మీద అలా ఆయిల్ అట్లా వేసుకుంటే, గుడ్డతో అట్లా తుడిచేసుకుంటే పెను బాగా మనకి ఆ పెసలు మిక్సీకి వేసుకొని వచ్చాను. కొంచెం బరగ్గా కొట్టుకోవాలా. కొంచెం అట్లా వాటర్ చల్లితే శర్రమంటుంది పెను. ఇప్పుడు పెసరట్టు వేస్తాను చూడండి. పెసరట్టు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ఆరోగ్యానికి మనం ప్రకృతి పరంగా చేసుకుంటే బాగా సహజంగా బాగుంటుందండి. ఇలా వేసుకోవాలి. ఇలా పలసంగా తీసేసుకుంటే ఎర్రంగా బాగా కాలిపోతుందండి. ఈ బయట ఫుడ్లకు అలవాటు అయిపోయినారు. ఇవేం చూస్తారో అంటారండి మా వారు, ఇవెవరు చూస్తారు అని. ఇవేనండి సహజమైన ఫుడ్ తినాలండి మనం. దాంట్లో క్యారెట్, ఆనియను, నెయ్యి, ఉప్మా ఇవంతా పెట్టుకొని ఆ పెసరట్టు ఒకటి తింటే ఉదయాన పిల్లలకు కానీ మనకి కానీ బాగా హెల్తీగా ఉంటుందండి. ఇప్పుడు ఆరోగ్యాలు చాలా దెబ్బతింటున్నాయండి. కరోనా వ్యాక్సిన్లు పడిన దానివల్ల, బయట ఫుడ్లు తినిన దానివల్ల చాలామంది ఆరోగ్యాలు దెబ్బతినిపోతూ ఉన్నాయండి ప్రపంచం మీద.
మా ఊరు పక్కన మా సర్కిల్లోనే 60-70 మంది హార్ట్ అటాక్తో పోయినారండి మా పంచాయతీలోనే. మరీ ఘోరంగా, చాలా ఘోరంగా ఉన్నదండి పరిస్థితి. మంచి ఆహారం తీసుకోవాలండి, హెల్దీ ఆహారం తీసుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం 100 ఏళ్ళు బతికి మనం సాధించాలన్నది, మన ఆశయాలు నెరవేర్చుకోవాలనడానికి మనకు ఒక ఆరోగ్యం కావాలి కదండి. ఈ ఫాస్ట్ ఫుడ్లో అంటే అవి మనకి అంత ఆరోగ్యంగా ఉండవు కదండి. వాటికి మళ్ళీ జనాలు ఆ ఫ్లేవర్లకు అలా అలవాటైపోయి ఇవి తినకుండా సరిగ్గా ఎలా చేసుకోవడానికి ఓపిక లేకుండా ఎలా అయిపోయినారండి. ప్రపంచం మీద చాలా ఆరోగ్యాలు దెబ్బతినిపోతా ఉన్నాయండి. అందరికీ ఆరోగ్యాలు కాపాడుకోవాలనే నా ఉద్దేశం అండి. ఇలా చూసి నేర్చుకుని ఇలా చేసుకోండి, అందరూ హెల్దీగా తినండి. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి ఆరోగ్యాలు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా దెబ్బతింటా ఉన్నాయి ఆరోగ్యాలు కరోనా వ్యాక్సిన్ల వల్ల అని అంటా ఉన్నారండి. ఉన్నట్టుండి ఏం జరుగుతుందో ఏం అర్థం కాకుండా భయం వేస్తుందండి. ఇలా క్రిస్పీగా గాలిపోయిన తర్వాత పెసరట్టు, దాని మీద ఆనియను, కొంచెం క్యారెట్ అలా వేసుకొని అలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి కొబ్బరి చట్నీతో తింటే. ఇలా అంటారండి మా వారు. ఇవన్నీ ఎవరు చూస్తారు, అంత ఫాస్ట్ ఫుడ్ల మీద అంత సెలబ్రిటీలను చూస్తారు, ఇవన్నీ ఎవరు చూస్తారని అంటారండి. ఎందుకు చూడరండి? నా సబ్స్క్రైబర్స్ చూసి నేర్చుకుంటారు. హెల్దీగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని. ఇది క్యారెట్ తురుమండి. క్యారెట్ తురుము కూడా వేసుకుంటే హెల్దీ ఫుడ్ అండి. ఒక పెసరట్టు తింటే చాలండి. ఎందుకు చూడరు? నా సబ్స్క్రైబర్స్ చూసి నేర్చుకుంటున్నారులే నేను చేసే అన్ని రెసిపీలు నేను చెప్తానండి. ఆయన ఇవంతా కష్టపడతావు, ఎవరు చూస్తారు ఇవన్నీ అని అంటారు. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ల మీద వెళ్ళిపోతా ఉన్నారు కదా. ఫాస్ట్ ఫుడ్లు అంటే ఆరోగ్యం కాదు కదండి, ఒళ్ళు వచ్చేస్తుంది మనకి. అవి నొప్పులు ఇవి నొప్పులు, హెల్దీగా ఉండలేము. ఏమన్నా ముందు మనం సాధించాలన్నా చేయాలన్నా ముందు హెల్త్ బాగుండాలండి. ఇలా చేసుకోవాలండి. ఇది క్రిస్పీగా వచ్చేస్తూ ఉంది చూడండి, ఎంత క్రిస్పీగా వస్తూ ఉందో ఈ పెసరట్టు. ఇలా చేసుకోవాలి ఆ పెసరట్టు. ఎలా చేసుకుంటే నువ్వు చాలా కష్టపడతా ఉంటావు, ఎవరు చూస్తారో అవన్నీ అంటాడండి. సరే చూడక పని చూసిన వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా అని అందరికీ నాకు వచ్చింది చెప్తాను. ఆరోగ్యంగా ఉండాలని అందరూ నా కోరికండి. ఇలా చేసి చూపిస్తూ ఉన్నాను. ఇదండి. ఇంకా రెండో పెసరట్టు కూడా వేస్తూ ఉన్నాను. మేము చెరొక పెసరట్టు తినేస్తామండి కొబ్బరి చట్నీతో. అలా వేసుకుంటే కింద క్రిస్పీగా ఉంటుంది, పైన ఉల్లిపాయలు. దీంట్లో ఉప్మా కూడా పెట్టుకోవచ్చు అండి. కొంచెం లూజుగా ఉప్మా చేసేసి కూడా ఉప్మా కూడా దానికి అట్టా రాకేస్తే నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా పిల్లలకి చాలా హెల్దీ పెసరట్టు అండి. ఇది చాలా బాగుంటుంది పెసరట్టు అనేది. ఒక ప్రత్యేకత అండి. పెసరట్టు చాలా మంది ఇష్టపడతా ఉంటారు. మాకు కూడా అంకుల్ గారికి చాలా ఇష్టం అండి పెసరట్టు. ఇలా ఉల్లిపాయలు ఇలా వేసుకుంటే. నాకు ఉప్మా పెడితే పెసరట్టు చాలా ఇష్టంగా తింటాను. ఉప్మా చేయలేదు, ఇలా చేసుకుంటామండి. చెరొక పెసరట్టు ఎప్పుడన్నా అలా తింటామండి. అలానే తినండి మీరు కూడాను. నేను కూడా అదే చెప్పేది. నేను కట్ల మీద చేసి సహజంగా ప్రకృతి పరంగా మీకు చూపిస్తా ఉన్నానండి. ఇలా పెసరట్టు, ఇంకొక పెసరట్టు కూడా చేసేసాను. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత బాగా కాలిపోయిందో కింద. అలా తీసుకొని చేస్తే కరకరలాడుతూ మనం చట్నీ, కారం కూడా అద్దుకొని తినొచ్చు. కొబ్బరి చట్నీ, కారం ఇలా పెట్టుకొని పెసరట్టు అలా తినాలండి. ఇప్పుడు ఇది దోశ బ్యాటరీ అండి. అదే చూపించాను కదా మీకు, అవన్నీ వేసి మీకు గ్రైండర్కి వేసి రుబ్బాను. దోశ బ్యాటరీ. ఈ బ్యాటరు మనం ఎగ్ దోశ, ఆనియన్ దోశ, పొడి దోశ, ప్లెయిన్ దోశ, అన్ని రకాల దోశలు వేసుకోవచ్చండి. దీన్ని వేస్తాను. ఎగ్ దోశ వేస్తాను, పొడి దోశ వేస్తాను. చూడండి, ప్లెయిన్ దోశ వేస్తాను. ఎలా వేస్తానో ఎంత బాగుంటుందో. ఒకే బ్యాటర్ అండి అన్నిటికీ. అలా చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా గుడ్డతో ఇట్లా తుడిచేసుకున్నామా, తడి గుడ్డతో పెనుము పోసేసుకున్నామా, ఇలా చేసేసుకోవాలండి. మనం ఓపికగా చేసుకోవాలండి. బయటికి వెళ్ళిపోయి తెచ్చుకొని తినడం కాదండి. మనం ఎంతసేపు అయినాను కొంచెం ఓపిక చేసుకోవాలండి. మనం ఇంట్లోనే చేసుకునేటట్టు ప్రతిదీ అలవాటు చేసుకోవాలండి. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు అలా ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఇలా కారప్పొడి అండి. ఇది నేను మిరపకాయలు రోట్లో దంచి, వెల్లిపాయ, జీలకర్ర రోట్లో దంచి ముద్ద కారం అండి. ఇది ఎల్లిపాయ కారం. అలా కారం చల్లాను.
దాని మీద నెయ్యి కూడా వేసుకోవచ్చు. మేము నెయ్యి అంటే పెద్దగా ఏగీలు అయిపోతున్నాయి కదా, నెయ్యి వాడము, కొంచెం ఆయిల్ వేసుకుంటాము. తర్వాత ఇది పుట్నాలు పప్పు అండి, ఎండు కొబ్బరి, పుట్నాలు, అదే వెల్లుల్లి ఆ పొడి అండి. ఈ పొడి కూడా చల్లుకుంటాము. అమెజాన్ దోశలాగా చాలా బాగుంటుందండి. అమెజాన్ పొడి దోశలు కూడా నేను ఇలానే చూశానండి. ఇలా అన్నమాట, కింద క్రిస్పీగా పైన పొడులు చల్లుకొని ఎల్లిపాయ కారము, పుట్నాల పొడి ఇలా చల్లుకొని కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా పొడి దోశ, ఇది కూడా కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఎంత బాగుందో చూడండి. ఇంత సహజంగా మనం చేసుకుంటే ఈ రెసిపీలు ఎంతసేపు పడుతుందండి. ఇప్పుడు ఎగ్గు దోశ వేస్తాను చూడండి. ఇప్పుడు ప్లెయిన్ దోశ ఒకటి, ఎగ్ దోశ ఒకటి. ప్లెయిన్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారండి, అవన్నీ లేకుండా ప్లెయిన్గా తినేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం ప్లెయిన్ దోశ, ఇది ప్లెయిన్ దోశ. ఇలా క్రిస్పీగా ఇలా వస్తుందండి. అది కూడాను చాలా బాగా వస్తుంది. పల్సంగా రుద్దేసినామంటే పెనుంకి ఇలా వచ్చేస్తుంది ప్లెయిన్ దోశ. అది కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అది చూడండి ఎంత పలసంగా వచ్చిందో ప్లెయిన్ దోశ. అదన్నమాట ప్లెయిన్ దోశ. ఇలా చేసుకొని పెట్టుకోవాలండి. మనం ఇంట్లో వాళ్ళకి మనం ఇలా చేసి పెట్టుకోవాలండి ఓపికగా. మనం గృహిణులము, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకంటే కుదరకపోవచ్చు. ఇలా ఒక చుక్క వాటర్ చల్లుకున్నామా, మళ్ళీ వేసుకున్నామా దోశ. ఇప్పుడు ఎగ్గు దోశ వేస్తాను. ఇలా మనం గృహిణీలంగా ఉండి అందరు ఆరోగ్యాలు కాపాడాలండి. మనం బయట తెచ్చుకొని తినేసేది ఈజీగా ఉంటుంది అనుకుంటామండి. బయట తెచ్చుకొని తినేయాలంటే అది చాలా ఇబ్బందులండి ఆరోగ్యాలు. మాకంటే పల్లెటూరుల్లో అసలు ఏమీ దొరకవు. మేము ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అది ఎగ్గు ఒకటి గొట్టి పోసాం, ఖచ్చితంగా చేసుకొని తినాల్సిందే. మాకేమీ దొరకవండి స్నాకులు అవి ఇవి పల్లెటూళ్ళలోనూ. ఇలా మేము చేసుకొని తినాల్సిందే. ఇట్లా ఆయిల్ ఒక రవ్వ వేసుకున్నాం. అలానే అందరూ కూడా చేసుకోవాలండి. సిటీలలోనే టౌన్లో అయినా ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు, కానీ సరదాగా ఫ్యామిలీతో కలిసి ఇలా పసుపు ఒక్క రవ్వ చల్లుకోవాలండి. ఎగ్ దోశలో నీసు వాసన లేకుండా కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి. పిల్లలు కూడా తినొచ్చు. మిరియాల పొడి కూడా ఆరోగ్యానికి బాగుంటుంది. దాని మీద కొంచెం కారం కూడా చల్లుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం లైట్గా కారం చల్లుకొని కొంచెం లైట్గా సాల్ట్ చల్లేసుకుని, అంటే బ్యాటరీలో ఎట్టా సాల్ట్ వేసి ఉంటాం కాబట్టి దోశ బ్యాటరీలో కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకున్నామా, ఎగ్ దోశ తీసేసుకున్నాం. ఇలా చేసుకోవాలనే నా కోరికండి. అందరూ కూడాను అందరికీ చెప్తా ఉన్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ హెల్దీ ఫుడ్ ఇలా ఇంట్లోనే చేసుకొని గృహిణీలుగా ఉండేవాళ్ళు పిల్లలకు, భర్తలకు, పెద్దోళ్లకు అందరికీ ఇలా చేసి పెట్టుకొని తినాలని, ఆరోగ్యంగా ఉండాలని నా కోరికండి. ఇలా చేసుకుంటారని. ఇదే కొబ్బరి చట్నీ అండి. ఇగో 5 రకాల దోశలు, 5 దోశలు, 2 పెసరట్లు, ఒకటి ఎగ్ దోశ, ఒకటి పొడి దోశ, ఒకటి ప్లెయిన్ దోశ, ఇది కొబ్బరి చట్నీ అండి. ఇవ్వండి ఇలా చేసుకొని తింటే ఎంత ఆరోగ్యం. చూడండి కింద క్రిస్పీగా గాలింది దోశ. అదో చూడండి ఎంత క్రిస్పీగా కింద గాలిందో. ఇది పెసరట్లో అలా క్యారెట్, ఆనియన్, ఇది కొబ్బరి చట్నీ అండి. చాలా బాగుంటుందండి కొబ్బరి చట్నీ కాంబినేషన్ వాటికి. అలా చేసుకొని తింటారని అందరికీ నా కోరికండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా చేసుకొని